ఫస్ట్ వేవ్ ఎట్లుందంటే జాగ్రత్తలు చెప్పినాం. కానీ సెకండ్ వేవ్లో ఏంటంటే చాలామంది కరోనా వచ్చింది. 30 మందికి ఒక్కొక్క ఊర్లో, 100 మందికి ఒక్కొక్క ఊర్లో వచ్చినప్పుడు గడప గడపకి వెళ్ళి ఒక 10 కిలోల బియ్యము, 5 కిలోల బియ్యము, ఇంత వారానికి సరిపడా పప్పు, నూనె, ఉల్లిగడ్డ ఒక కిట్టు లాగా తయారు చేసి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో మంచి ఫుడ్ తినాలి, వాళ్ళ దగ్గరికి ఎవరు పోతున్నారు. అట్లా మేము కష్టాన్ని ఇష్టపడి పని చేసినాం, ఇష్టంతో చేసినాం. కానీ దాంట్లో కూడా దుర్మార్గులు, రాజకీయము, రకరకాల చేసి బాగా ఏమనుకుంటావా అక్క? వీళ్ళ పాపన వీళ్ళే పోయి పాడవుతారు అనుకుంటావా? ఉండి బిడ్డని వాళ్ళకి నీకు వేస్తా పంచ అనుకుంటావా? నాకు నేను సిన్సియర్గా మనం పనిచేస్తున్నాం. ఎవరేమనుకున్నా వాళ్ళ ఇష్టం. కానీ నన్ను అన్నోళ్ళు మాత్రం ఎప్పుడు సక్సెస్లో ఉండరు, అదైతే నాకు తెలుసు. అయిపోయి ఇంకేముండదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఆ తల్లి సమ్మక్క సారక్క మాకుంది. మేము సిన్సియర్గా చేసింది. ఎవరన్నా కించపరిస్తే అది వాళ్ళ నాశనం అవుతుంది. నాకేం బాధ లేదు. వాస్తవాలు కొన్నాళ్ళకైనా బయటకు వస్తాయి. సమ్మక్క సారక్క అంటే యాదకొచ్చిందక్క. మొన్న సమ్మక్క సారక్క జాతర ఏం చేసినావు అక్క? పోయి వచ్చినాక నాకు 5-6 రోజుల దాకా లేవబుద్ధి కాలేదు. అంత అలసిపోయినా. 5 రోజులు తిరిగిన మంచిగా. మేము ఇంకా రెస్ట్కి పోలే. లేక మీరు సమ్మక్క సారక్క జాతరకి అదంతా పని చేయనికి ఎన్ని రోజులు ఆడని తిరిగిండ్రు? అంటే వాస్తవానికి గవర్నమెంట్ వచ్చి 70 రోజుల టైంలోనే మనకు జాతర వచ్చింది. వర్క్స్ తీసుకొని అవన్నీ టెండర్లు ఇవన్నీ వేయించడం కొత్త. తర్వాత అసలు అధికారులు కొత్త, ఎస్పీ కొత్త, కలెక్టర్గా కూడా ఆమె కొత్త, అంత పిల్లలు, ఇవన్నీ కొద్దిగా భయం అనిపించింది. ఎట్లా చేస్తాం, మన దేవుడు ఫస్ట్ అవకాశం వచ్చింది, జనాలు ఎంతో నమ్మకంతో వస్తారు, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, బస్సులు ఫ్రీగా పెట్టింది. ఇవన్నీ రాత్రి బాగా కష్టపడి పొద్దున్న అసెంబ్లీలో కనబడేది, నైట్ 10 గంటలకు మేడారంలో కనబడేది. ఇట్లా డుమ్మగొట్టి పోయినట్టున్నావు. 2-3 రోజులు అట్లా కూడా పోయినాము. నాకు వాస్తవానికి ఇటు నాగోబా జాతర వచ్చింది, అక్కడ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్. అది కూడా మనకు ప్రతిష్టాత్మకంగా మీ ఛానల్లో బాగా చూపిస్తారు ఎప్పుడు. నేను పోయినానక్క నాగోబా జాతరకి. మీ ఛానల్ బాగా నాగోబా, ఎందుకంటే జంగుబాయికి పోయినా, జంగుబాయికి పోయినా, నాగోబాకి. అవును, జంగుబాయికి వెళ్ళినా, నేను నాగోబాకి వెళ్ళినా. ఇది చూసుకుంటూ తర్వాత సీఎం గారి ప్రోగ్రామ్ మొదటి అడుగు అక్కడే పెట్టిండు అభివృద్ధి విషయంలో. అది తర్వాత ఇటు అసెంబ్లీ, అటు మేడారం, ఇవన్నీ కూడా. ఎన్ని రోజులు తిరుగుడు అయిందక్క? అంటే 2 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా చేసుకున్నాం కాబట్టి అన్నీ సక్సెస్ చేసుకోగలిగినాం. 2 నెలలు. ఆడ 2 మంత్రులు ఆడవిల్లలు, ఒక కలెక్టరు ఆడవిల్ల, అడిషనల్ కలెక్టర్ అంటారా ఇంకొక ఆమె, ఆ పిల్ల ఆడవిల్ల. మొత్తము అమ్మల జాతర అక్కయ్యలు ఏర్పించినట్టు అనిపించింది. అవును, దీవించి రమ్మలు పోతూ పోతూ చిరుజల్లులు కూడా కురిపించిపోయారు. అదొక వండర్. ఆ వాన ఇట్లున్నది అక్క, నేను ఇట్లున్నా కదా ఎంబడి, మంచిగా అనిపించింది. చాలా మంది అనుకుంటారు ఏ ఆడవిల్లలతో ఏమవుతుంది అంటున్నా. ఏ ఆడవిల్లతోటే అయ్యింది ఇట్లా మంచిగా అయింది. ఎప్పుడు రాని పబ్లిక్ ఈ యాపకే వచ్చిండు తెలుసా అక్క. బస్సుల ముచ్చట మీరు మాట్లాడితే నాకు యాదకొచ్చింది అక్క. బస్సులు ఇడిచిండ్రు మంచిగా, బస్సులు ఏమో తక్కువ ఉన్నాయంట, పబ్లిక్ ఏమో ఎక్కువ ఉన్నారంట. కిటకిట కిటకిట ఆడు బస్సులలో ఆడవిల్లలు ఒక్క కొట్టుకున్నాడు కాదు. మీ కళ్ళ పడ్డది అది, అందులో యూట్యూబ్లో చూసిన నేను. కొంతమంది అదే ఎక్స్పోజ్ చేస్తున్నారు. అసలు కొన్ని కావాలని కూడా చేయిస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. అంటే వాస్తవానికి అది కొన్ని రోజులు అట్లా నడిపించారు. ఇప్పుడైతే మరి అట్లాంటివి ఏం లేవు.